హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి రైతులకు ఒక మంచి శుభవార్త అయితే వచ్చింది. ఈ శుభవార్త మీరు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం దక్కని కౌలుదారులతో పాటు అటవీ భూమి సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. శాచ్యురేషన్ పద్ధతిలో రైతు భరోసా సహాయం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హత కలిగి ఇంకా పెట్టుబడి సహాయం దక్కని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులతో పాటు అటవీ భూమి సాగుదారులను గుర్తించి మూడో విడత సహాయాన్ని కలిపి ఈ ఏడాది రైతు భరోసా అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం రైతు భరోసా పోర్టల్లో ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వైఎస్ఆర్ రైతు భరోసా కింద అర్హత కలిగిన భూ యజమానులు, దేవాదాయ, అటవీ భూమి సాగుదారులతో పాటు సెంటు భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులకు ఏటా 3 విడతల్లో 13,500 రూపాయల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద ఈ 4.5 ఏళ్లలో 53 లక్షల రైతు కుటుంబాలకు మొత్తం 33,209 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించారు. ఈ ఏడాది ఇప్పటికే 2 విడతల్లో 53 లక్షల రైతు కుటుంబాలకు 6,147 కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించారు. లబ్ధి పొందిన వారిలో 51 లక్షల మంది భూ యజమానులు, 1,59,674 మంది కౌలుదారులు, 93,168 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. జనవరిలో 3వ విడత సహాయం పంపిణీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో మరింత మంది కౌలుదారులు, అటవీ భూమి సాగుదారులకు లబ్ధి చేకూర్చాలని రైతు భరోసా పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. 2వ విడత సహాయం పంపిణీ తర్వాత లాక్ అయిన ఈ పోర్టల్ ఈ నెల 18వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఓపెన్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి ఈ నెల లాస్ట్ చివరి వరకు అంటే 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ రైతు భరోసా పోర్టల్లో మీ పేరు రిజిస్టర్ చేసుకున్నట్టుకు కౌలుదారులైతే CCRCతో పాటు ఆధార్ కార్డు, ఫోన్ నంబర్ లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, అలాగే అటవీ భూమి సాగుదారులైతే RYFR పట్టా, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు మీ యొక్క సమీప RBK అంటే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ రైతు భరోసా పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు ఉన్న వారికి జనవరిలో 3వ విడత సహాయం ఒకేసారిగా అందించనున్నారు. ఓకే అండి, ఇది రైతులకు ఒక మంచి శుభవార్తని చెప్పుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది కాబట్టి మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.